నమస్కారం. ఇవాళ మనం ఒక అత్యంత ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే పెంతెకొస్తు దినం, అలాగే పరిశుద్ధాత్మ. దేవదాసు అయ్యగారు చెప్పిన అద్భుతమైన లోతైన బోధనలను ఈ సెషన్లో చాలా సులభంగా విశ్లేషిద్దాం. పదండి, మొదలుపెడదాం. ముందుగా మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. ఎప్పుడైనా ఆకాశం వైపు చూసి అసలు ఈ నక్షత్రాలకు జీవముందా? అంత ఎత్తులో ఆకాశంలో ఉన్న నక్షత్రాలు, గ్రహాలు కింద పడిపోకుండా వాటిని పట్టి ఉంచే ఆ అదృశ్య శక్తి ఏంటి అని ఆలోచించారా? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ? కానీ పరిశుద్ధాత్మ అనేది కేవలం మనసుకు సంబంధించిన భావన మాత్రమే కాదని, ఈ విశ్వాన్ని నడిపించే ఒక బృహత్తరమైన శక్తి అని అర్థం చేసుకోవడానికి ఈ ప్రశ్న ఒక మంచి పునాది. సరే, ముందుగా మన మొదటి విభాగానికి వెళ్దాం. అదే పెంతెకోస్తు యొక్క ప్రాముఖ్యత. క్రైస్తవ చరిత్రలో ఈ పెంతెకొస్తు పండుగ అనేది క్యాలెండర్లో కేవలం ఒక పండుగ రోజు మాత్రమే కాదు. యేసుక్రీస్తు చేసిన వాగ్దానం అక్షరాల నెరవేరిన అద్భుతమైన రోజది. ఆ రోజు యెరూషలేంలో సరిగ్గా 120 మంది శిష్యులు ఒకచోట కూడుకున్నారు. విశేషమేంటంటే వారు ఇలాంటి హడావుడి చేయలేదు, గట్టిగా కేకలు వెయ్యలేదు. చాలా నిశ్శబ్దంగా కనిపెట్టుకొనున్నారు. ఆత్మను పొందడానికి ఎలాంటి అరుపులు అవసరం లేదని, కేవలం ప్రశాంతమైన మరియు నిజమైన భక్తి ఉంటే చాలని ఇది మనకు చాలా అందంగా చెప్తోంది. వాళ్లలా ప్రశాంతంగా ప్రార్థనలో ఉన్నప్పుడే ఆత్మవారిలో ప్రవేశించింది. ఇక్కడే బైబిలులోని అపుస్తలుల కార్యాలు 2వ అధ్యాయం నుండి ఇల్లంతయూ నిండెను అనే మాట మనం గమనించాలి. ఒక అద్భుతమైన విషయమేంటంటే, పరిశుద్ధాత్మ ఒక భౌతికమైన గదిని ఎలా నింపుతుందో, అలాగే ఒక మనిషి అంతరంగాన్ని కూడా ఎలా నింపుతుందో మూల గ్రంథమిక్కడ ఎంత స్పష్టంగా చూపిస్తుందో కదా. ఇల్లంతయూ నిండిన ఆ పరిశుద్ధాత్మే అదే సమయంలో అక్కడున్న మనుషుల హృదయాల్లో కూడా నిండింది. దేవుని దైవిక ప్రణాళికలో ముఖ్యంగా 3 గొప్ప దివ్య చరిత్రలు ఉన్నాయి. అవి పునరుత్థానము, ఆరోహణము మరియు పెంతెకోస్తు. శిలువ వేయబడటం, పునరుత్థానం మరియు ఆరోహణ చరిత్రలు ఎంత ముఖ్యమో, పరిశుద్ధాత్మ కుమ్మరింపు చరిత్ర కూడా అంతే ముఖ్యం. ఈ పెంతెకోస్తు సంఘటన అనేది ఆ దైవిక ప్రణాళికలో 3వ అత్యంత కీలకమైన భాగం. తండ్రి పంపిన ఆత్మ రావడంతోనే ఈ సువార్త ప్రకటన సంపూర్ణమైంది. ఇక తదుపరి విభాగానికి వస్తే 3 గొప్ప దివ్య దానములు, దేవుడు మానవాళికించిన బహుమతులు. అవేంటో చూద్దాం. ఈ చారిత్రక క్రమంలో చూసుకుంటే తండ్రి మానవాళికి 3 అద్భుతమైన దానాలను అనుగ్రహించారు. మొదటిది క్రిస్మస్ రోజున తన స్వంత కుమారుణ్ణి దానంగా ఇచ్చారు. రెండవది మనమిందాక మాట్లాడుకున్నట్లు పెంతెకోస్తు రోజున పరిశుద్ధాత్మను దానంగా ఇచ్చారు. అయితే మూడవది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా ఈ మూడింటిలో అత్యంత గొప్ప స్థానంలో ఉండే దానం బైబిలు. అవును, గ్రంథదానమే అత్యున్నతమైనది. ఎందుకంత గొప్పది అని మీరడగవచ్చు. ఆలోచించండి, ఈ బైబిల్ గ్రంథమే గనక లేకపోతే కుమారుడు మరియు పరిశుద్ధాత్మ అనే ఆ ఇతర దానాల వెనక ఉన్న చరిత్ర, వాటి ప్రాముఖ్యత మనకు ఎప్పటికీ తెలిసేదే కాదు కదా. ఈ గ్రంథం ద్వారానే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే త్రియేకదేవుని పనుల గురించి మనం పూర్తిగా అర్థం చేసుకోగలుగుతున్నాం. తదుపరి విభాగం చరిత్ర మరియు ప్రవచనాల నెరవేర్పు. ఈ అద్భుతం ఎలా ముందుగానే చెప్పబడిందో చూద్దాం. పెంతెకోస్తు అనే ఈ బృహత్తరమైన ఘట్టం ఏదో రాత్రికి రాత్రి అనుకోకుండా జరిగిపోయింది కాదు. దేవుని వాగ్దానం తరాలపాటు ఒక స్పష్టమైన కాలానుక్రమాన్ని అనుసరించింది. దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడని పాత నిబంధన కాలంలోనే యోవేలు ప్రవక్త ముందుగానే ప్రవచించారు. ఆ తరువాత అరణ్యకాలంలో బాప్తిస్మమిచ్చు యోహాను వస్తూనే నీటి బాప్తిస్మం కొన్న గొప్పదైన ఆత్మబాప్తిస్మం రాబోతోంది అని స్పష్టం చేశారు. ఆ తరువాత సువార్తలలో స్వయంగా యేసుక్రీస్తే ఈ వాగ్దానాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లారో మనకు స్పష్టంగా తెలుస్తుంది. చూసారా, అదొక సుదీర్ఘమైన ప్రణాళిక. ఈ వాగ్దానాలన్నీ నెరవేరినా ఆ పెంతెకోస్తు దినాన అక్కడ దాదాపు 3000 మంది కూడుకుని ఉన్నారు. అప్పుడు అపోస్తలుడైన పేతురు వారికి చాలా స్పష్టమైన 3 దశల సూచనలు ఇచ్చారు. అవేంటంటే, మొదటిది పాపక్షమాపణ కోసం మారుమనసు పొందండి. రెండవది యేసు నామంలో బాప్తిస్మం పొందండి. ఇక మూడవది పరిశుద్ధాత్మను వరంగా పొందండి. ఎవరైనా సరే ఈ విధంగా చేస్తే పరిశుద్ధాత్మను పొందుతారని ఈ బోధ చాలా సులభంగా చెబుతోంది. ఇక్కడ ఒక చిన్న వ్యత్యాసాన్ని మనం అర్థం చేసుకోవాలి. భౌతికంగా ఒక మనిషి ఇచ్చేది నీటి బాప్తిస్మం, కాని తండ్రి అయిన దేవుడు స్వయంగా అనుగ్రహించేది ఆత్మ బాప్తిస్మం. ఈ రెండింటికీ చాలా తేడా ఉంది.
ఇక్కడ ఒక అద్భుతమైన ఉదాహరణ ఏమిటంటే, యేసుక్రీస్తు యొర్దాను నదిలో నీటి బాప్తిస్మం తీసుకున్న వెంటనే ఆత్మబాప్తిస్మాన్ని కూడా ఒకేసారి ఎలా పొందారో గ్రంథం చాలా అందంగా వివరిస్తోంది. ఇక 4వ విభాగం పరిశుద్ధాత్మను గుర్తించడం. అసలు ఆత్మను మనం ఎలా గుర్తిస్తాం? ఇప్పటివరకు మనం కాస్త చారిత్రక, దైవశాస్త్ర అంశాలు చూశాం కదా. ఇప్పుడు ఆత్మ అసలు మనలో ఎలా పనిచేస్తుందో తెలిపే అద్భుతమైన రూపకాలను పరిశీలిద్దాం. మనం ఈ సెషన్ ప్రారంభంలో ఒక ప్రశ్నేసుకున్నాం, గుర్తుందా? పరిశుద్ధాత్మ అనేది కేవలం మనలో కలిగే ఒక భావోద్వేగం కాదు, ఈ సమస్త విశ్వాన్ని నిలబెడుతున్న ప్రాణశక్తి అది. ఆకాశంలో నక్షత్రాలుగాని సూర్యచంద్రులుగాని కింద పడకుండా అలా నిలిచి ఉన్నాయంటే దానికి కారణం ఈ ఆత్మశక్తేనని మూల గ్రంథం మనకు వివరిస్తోంది. దీన్ని మన రోజువారీ జీవితానికి అన్వయించుకుని చూద్దాం. ఆత్మను అనుభవించడం, అలాగే ఆత్మను తెలుసుకోవడం, ఈ రెండింటి గురించి ఒక చక్కటి ఉదాహరణ చెబుతాను. మనం అన్నం తిన్నప్పుడు ఆ తిన్న అన్నం కడుపులో ఉండి స్పష్టంగా తడుతున్నట్లు అనిపిస్తుంది కదా. అలాగే కొంతమందికి ఆత్మ లోపల పనిచేస్తున్నట్లు స్పష్టంగా అనుభూతి కలుగుతుంది. కాని మన శరీరంలో ప్రాణం, ఎముకలు, రక్తమున్నాయని మనకు తెలిసినా అవి పదే పదే మనల్ని తట్టి చెప్పవు. అలాగే మరికొంతమందికి ఆత్మ ఉన్నట్లు లోపలొక నిశ్శబ్దమైన, ప్రశాంతమైన నమ్మకం ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే ఈ రెండూ సరైనవే. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక అత్యంత కీలకమైన విషయం ఒకటుంది. దేవుని ఉనికిని తెలుసుకోవడానికి భౌతికమైన స్పర్శ లేదా ఏదో గొప్ప జ్ఞానం కంటే కూడా విశ్వాసమనేది చాలా గొప్పది. భౌతికంగా మనకు ఎలాంటి ఉద్రేకాలు లేదా చురుకుదనం కనిపించకపోయినా ఆత్మ ఉన్నాడు అని ప్రశాంతంగా విశ్వసించే వారిలో ఆత్మ నిశ్చయంగా ఉండితీరుతాడు. అదే నిజమైన నమ్మకం. తదుపరి విభాగం విశ్వాసానికి ఒక సాక్ష్యం, ఒక నిజ జీవిత కథను విందాం. మనం మాట్లాడుకుంటున్న ఈ లోతైన భావనలు ఆచరణలో ఎలా ఉంటాయో అర్థం చేసుకోవడానికి సాధు సుందర్ సింగ్ గారి కథను చూద్దాం. ఈ కథ వింటే నిజంగా ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఆయన ఒకప్పుడు తీవ్రమైన క్రైస్తవ వ్యతిరేకి. అసలు సృష్టికర్త ఎవరో తనకు కనబడాలని, లేకపోతే తాను రైలు పట్టాలపై పడి ప్రాణాలు తీసుకుంటానని ఒక తీవ్రమైన సవాలు విసిరాడు. ఇంకేముంది, సరిగ్గా ఆ ఆత్మహత్యకు సిద్ధపడిన ఆ క్షణంలోనే ఒక ఊహించని అద్భుతం జరిగింది. ఆయనకు యేసు దర్శనం కలిగింది. అప్పుడు ఆ గది అంతా గజగజ వణికిపోయేలా స్వయంగా యేసుక్రీస్తు ప్రత్యక్షమై, సృష్టికర్తను నేనే, నీవు నన్ను పిలిచినావు అని పలికారు. ఎంత బలమైన మాటలు కదా! ఆ ఒక్క మాట ఆయన ప్రాణాలను కాపాడటమే కాకుండా ఆయన జీవిత గమనాన్నే పూర్తిగా సమూలంగా మార్చేసింది. ఇది ఇందాక మనం చెప్పుకున్న భౌతిక ఉదాహరణలతో ఎలా ముడిపడి ఉందో ఒక్కసారి గమనించండి. బాగా దాహంగా ఉన్నప్పుడు స్వచ్ఛమైన చల్లటి నీరు త్రాగితే అది కడుపులోకి వెళ్ళినట్లు మనకు ఎంత స్పష్టంగా, ఎంత హాయిగా తెలుస్తోందో, సరిగ్గా సుందర్ సింగ్ గారికి కూడా పరిశుద్ధాత్మ తనలోకి ప్రవేశించడం అంత స్పష్టంగా తెలిసింది. ఆ అద్భుతమైన మార్పును తెచ్చిన అనుభవం ఆయన జీవితాంతం అలాగే నిలిచిపోయింది. ఇక మన చివరి విభాగానికి వచ్చేశాం, ముగింపు. విశ్వవ్యాప్తమైన ప్రవచనాల దగ్గర నుండి మొదలుపెట్టి మనుషుల అత్యంత వ్యక్తిగతమైన అనుభవాల వరకు మనం చేసిన ఈ ప్రయాణాన్ని ముగించే ముందు ఒక ఆలోచనతో మిమ్మల్ని వదిలివెళ్తాను. నక్షత్రాలను ఆకాశంలో పడిపోకుండా పట్టి ఉంచగలిగేంత శక్తివంతమైన పరిశుద్ధాత్మ ఈరోజు మీలో, నాలో కూడా అదే నిశ్శబ్దమైన శక్తితో ఎలా పనిచేస్తూ ఉండవచ్చు? బయట అస్సలు శబ్దం చెయ్యకుండానే ఇంతటి విశ్వాన్ని నడిపించే ఆ మహాశక్తి మన అంతరంగాన్ని ఎలా మారుస్తుందో అనే ఈ అద్భుతమైన భావన గురించి కాసేపు ఆలోచించండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. అంతవరకు సెలవు.